ఫ్రెండ్స్, రీసెంట్ గా జరిగిన పాక్ కాల్పులలో మన తెలుగు స్టేట్ కి చెందిన మురళీ నాయక్ గారు వీరమరణం పొందడం జరిగింది. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఆయన బయోగ్రఫీ గురించి చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేయండి. మురళీ నాయక్ గారు ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా పుట్టగుండ్లపల్లెకి చెందిన 25 ఏళ్ల జవాన్. మురళీ గారు 2022 డిసెంబర్లో సైన్యంలో చేరడం జరిగింది. శ్రీరామ్ గారు మరియు జ్యోతిబాయి గారు వారు ముంబైలో రోజువారీ పనులు చేసుకుని తన ఏకైక కుమారుడైన మురళీ నాయక్ గారిని దేశం కోసం జవాను చేశారు. తర్వాత తన సొంత గ్రామమైన పుట్టగుండ్లపల్లెకు వచ్చి నివాసం ఉంటున్నారు. మురళీ గారు చివరిసారిగా 2025 జనవరి 6వ తారీఖున 15 రోజులకై లీవ్కి రావడం జరిగింది. మురళీ గారు చనిపోకముందు రేఖ వెంబడి శుక్రవారం తెల్లారుజామున భారీ ఫిరంగి మరియు కాల్పులలో గాయాలు పాలయ్యి వీరమరణం పొందారు. ఆయన సంకల్పం ఎలా ఉండేదంటే, ఒకటే ఈ ఉద్యోగం వద్దురా అన్న కూడా తను ఒకటే మాట అన్నాడు, చస్తే నేను దేశం కోసం చేస్తాను, నేను చచ్చిపోయినప్పుడు నా బాడీ మీద భారతదేశపు జెండా కప్పాలి అని ఫస్ట్ నుంచే తను ఈ మాట వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాడు. ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుందాం.